హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను స్వాతి. మీ దగ్గర బైక్ లేదా కార్ ఉంది కదా, బట్ ఒక డౌట్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపల్సరీయా? థర్డ్ పార్టీ సరిపోతుందా? కాంప్రహెన్సివ్ అంటే ఏంటి? సో ఈ వీడియోలో నేను మీకు వెహికల్ ఇన్సూరెన్స్ గురించి కంప్లీట్ గైడ్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్, ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఒక వెహికల్ వల్ల జరిగే లాసెస్ కి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇచ్చేదే ఇన్సూరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ బైక్ మీద వెళ్తూ ఒక కార్ కి హిట్ ఇచ్చారు అనుకోండి. అప్పుడు డ్యామేజ్ అయ్యింది, మనీ స్పెండ్ అవుతుంది. ఆ బర్డెన్ ని ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేస్తుంది పాలసీని బట్టి. ఇండియాలో మెయిన్లీ 2 టైప్స్ ఉన్నాయి: థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్. ఫస్ట్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం. ఇది కంపల్సరీ మ్యాండేటరీ బై లా. వితౌట్ దిస్ రోడ్డు మీద వెహికల్ డ్రైవ్ చేయడం ఇల్లీగల్. ఇది ఏమి కవర్ చేస్తుంది? అదర్ పర్సన్ ఇంజూరీస్ ఆర్ డెత్, అదర్ వెహికల్ డ్యామేజ్, ప్రాపర్టీ డ్యామేజ్. బట్ గుర్తుంచుకోండి, మీ వెహికల్ డ్యామేజ్ కవర్ కాదు. మీ రిపేర్ కాస్ట్ మీరే బేర్ చేయాలి. నెక్స్ట్, ఇప్పుడు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కోసం తెలుసుకుందాం. ఇది ఫుల్ ప్రొటెక్షన్ పాలసీ. థర్డ్ పార్టీ కవర్ ఓన్ వెహికల్ డ్యామేజ్, థెఫ్ట్ అయిన వెహికల్, ఫైర్ యాక్సిడెంట్స్, న్యాచురల్ డిజాస్టర్స్ అండ్ ప్లే అడ్వాన్స్ కూడా ఉంటాయి. జీరో డిప్రిషియేషన్, ఇంజిన్ ప్రొటెక్షన్, రోడ్ సైడ్ అసిస్టెన్స్. సింపుల్గా చెప్పాలంటే థర్డ్ పార్టీ అనేది ఓన్లీ అదర్స్ కి ప్రొటెక్షన్. కాంప్రహెన్సివ్ అనేది మీకు ప్లస్ అదర్స్ కి ఫుల్ ప్రొటెక్షన్. ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పర్సన్ బైక్ తో కార్ ని హిట్ చేశారు అనుకోండి. థర్డ్ పార్టీ ఉంటే కార్ డ్యామేజ్ కవర్ అవుతుంది, కానీ మీ బైక్ మీరే రిపేర్ చేసుకోవాలి. ఎవరు ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనే క్వశ్చన్ ఉంటుంది కదా. దానికి ఓల్డ్ వెహికల్ ఉంటే లేదా బడ్జెట్ తక్కువ ఉంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. న్యూ వెహికల్ అయినా, డైలీ యూజ్ అయినా, రిస్క్ ఎక్కువైనా కాంప్రహెన్సివ్ అనేది బెస్ట్. సో ఇప్పుడు మరికొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. ఇన్సూరెన్స్ ఎక్స్పైరీ అయ్యాక డిలే చేయకండి. డిఫరెంట్ కంపెనీస్ కంపేర్ చేయండి. క్లైమ్ సెటిల్మెంట్ రేషియో చెక్ చేయండి. న్యూ వెహికల్ కి జీరో డిపాడ్ వన్ బెస్ట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీ డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.